డీటెయిల్ చూస్తే మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు ప్రతి అంశంపై లోతుగా విశ్లేషణ చేస్తారని సీఎం చంద్రబాబు కొనియాడారు. తమ ఫ్యామిలీలో ఆయన ఒక విశిష్టమైన సంతోషకరమైన వ్యక్తి అని పేర్కొన్నారు. ఇరు కుటుంబాలు 40 ఏళ్లుగా కలిసి ఉన్నారని చెప్పారు. తామిద్దరం ఎన్టీఆర్ నుంచి స్ఫూర్తిగా పొందామన్నారు. దగ్గుబాటి రచయిత కాకపోయినా ఎవరు ఊహించని అంశంపై పుస్తకం రాశారని చంద్రబాబు ప్రశంసించారు. Just a few months back, he was confined to solitary confinement. From there, what a comeback with 161 seats, not only to becoming the Chief Minister of Andhra Pradesh, but also helping the NDA form the government at the center with unconditional support. With his unconditional support, we are able to bring investments into India and to Andhra Pradesh. ప్రతి ఒక్కరి జీవితంలో ఎందుకంటే ఈరోజు వెంకటేశ్వరరావు గారు రాసిన పుస్తకం ప్రపంచ చరిత్ర కూడా ఇప్పుడే వెంకయ్యనాయుడు గారు మాట్లాడినట్టు మనుషుల్లో ఆ సమయంలో కలిగే ఆవేశాలు కానీ ఆ సమయంలో కలిగే ఒక ఎమోషన్స్ కానీ డిస్టర్బ్ అయినప్పుడు జరుగుతూ ఉంటాయి. ఈరోజు ఇక్కడ కూర్చున్నటువంటి గీతం యూనివర్సిటీ చూస్తే మూర్తి గారి రెండో అబ్బాయికి సీట్ ఇవ్వలేదు. ఏదైతే విజయవాడలో ఉన్నటువంటి సిద్ధార్థ ఇవ్వకపోతే నేను అడిగితే సీట్ ఇవ్వలేదు, నీకంటే పెద్ద ఇన్స్టిట్యూట్ పెడతా, గొప్ప ఇన్స్టిట్యూట్ పెడతా అని గీతం స్టార్ట్ చేసిన వ్యక్తి మూర్తి గారు. ఇది నమ్మడానికి శక్యం కాదు, కానీ ఇది వాస్తవం. ఆయన చెప్పిన మాటలు ఇవి. నాకు అలాంటివి చరిత్రలో చాలా జరిగే పరిస్థితి వస్తుంది. అందుకని భారత్ పైన కూడా చాలా బాధ్యత ఉంది. నాకు ఒక నమ్మకం కూడా ఉంది. మూర్తి గారి స్ఫూర్తి ఉంది. ఈ ఇన్స్టిట్యూట్ని బ్రహ్మాండంగా చేస్తారని చెప్పి ఆశిస్తున్నాం. వెంకటేశ్వరరావు గారు ఆయన జీవితమే ఒకసారి కానీ చేసుకుంటే ఆయన చెప్పినట్టు ఆయన ఒక డాక్టర్గా చేసిన తర్వాత ఆయన చేయాల్సింది ప్రాక్టీస్ చేయాల. ప్రాక్టీస్ చేయాల. మంత్రిగా ఉండి డాక్టర్గా ప్రాక్టీస్ చేశాడు, అది వేరే విషయం. ఆయనకు మెడికల్ అండ్ హెల్త్ మినిస్టర్ ఇస్తే ఈయన ప్రాక్టీస్ చేశాడు, కానీ డాక్టర్గా చదివినప్పుడు చేయలేదు. అది నేను చెప్పేది. కానీ డాక్టర్గా చేసి సినిమాలు తీశాడు. అంటే ఒక జీవితంలో ఏ విధంగా ఉంటాయనేది ఒక ఎగ్జాంపుల్. 5 సార్లు అసెంబ్లీలో మినిస్టర్గా, ఎమ్మెల్యేగా ఉండి, మంత్రిగా ఉండి, ఒకసారి లోకసభ, ఒకసారి రాజ్యసభలో మెంబర్గా ఉండి, ఇలాంటి ఆలోచనలు చేసేవాళ్ళం ఇప్పుడే వెంకయ్యనాయుడు గారు చెప్పినట్టు తిరగాలని ఆలోచిస్తాం తప్ప మళ్ళీ పుస్తకాలు చదవాలని ఆలోచించాం. తాను